హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డౌన్, ఎపిసోడ్ 125. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, తీయని అదరి చుమ్మనం సాగించి నిధిని వదిలాడు రియాన్. మూసుకున్న కనురెప్పలని మెల్లిగా తెరిచి చూసింది నిధి బ్లష్ అవుతూ. అప్పుడే కాలింగ్ బెల్ మోగడంతో ఇద్దరి చూపులు డోర్ వైపు మళ్ళాయి. ఎవరై ఉంటారు అని అనుకుంటూ రియాన్ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళగా కిచెన్లో నుండి చూస్తుంది నిధి. డోర్ ఓపెన్ చేసిన రియాన్ అన్నయ్య వదిలని చూసి ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యాడు. వదినా? సంతోషంతో ఉప్పొంగిపోతూ ఆరుహిని హక్ చేసుకుని వదిలి, వెల్కమ్ బ్యాక్ వదినా, ఎలా ఉన్నావు, ఎప్పుడొచ్చారు అని అడిగాడు. ఆ మాటలే విన్న నిధి అక్కొచ్చిందా సంతోషంతో వాళ్ళ దగ్గరికి పరిగెత్తింది. బాగున్నాను రియాన్, నైట్ వచ్చాం, నువ్వెలా ఉన్నావు ఆప్యాయంగా అడిగింది ఆరుహి చెమ్మగిలిన కళ్ళతో. చాలా బాగున్నాను అని తల ఊపి చిరునవ్వుతో చూస్తున్న రణధీర్ని గాఢంగా హత్తుకుని, థ్యాంక్ యూ అన్నయ్య అన్నాడు రియాన్ ఉద్వేగంగా. రణధీర్ తమ్ముణ్ణి తిరిగి హక్ చేసుకుని వెన్నుపై తట్టాడు. అక్కడికి వచ్చినది, బావా బాగున్నారా అని రణధీర్ని నవ్వుతూ పలకరించి ఆరుహిని హక్ చేసుకుంది. అక్క, ఫైనలీ యువర్ బ్యాక్, ఐ మిస్ యూ సో మచ్ అంది. నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. నేను వచ్చే వరకు ఇద్దరు ఒకటైపోయారు, చాలా హ్యాపీగా ఉంది అంది ఆరుహి. నిధి రియాన్ చిన్నగా నవ్వుకున్నారు. రణధీర్ హ్యాపీగా వాళ్ళ వైపు చూశాడు. వదినా, నౌ దిస్ హోమ్ ఫీల్స్ కంప్లీట్. నువ్వు వచ్చాక ఇంటికి కలొచ్చింది. ఇన్ని మంత్స్ తర్వాత అన్నయ్య ఫేస్ గ్లో అవుతుంది. రణధీర్ వైపు చూసింది ఆరుహి చిరునవ్వు చిందిస్తూ ఆర్తిగా చూస్తున్నాడు. అన్నయ్య, ఇన్ని నెలల తర్వాత వదిన తిరిగొచ్చింది. వి షుడ్ సెలబ్రేట్ దిస్ హ్యాపీ మూమెంట్. అందరినీ ఇన్వైట్ చేసి గ్రాండ్ పార్టీ ఇద్దాం అని అన్నాడు రియాన్. తప్పకుండా ఇద్దాం. నాట్ నో, 10 days తర్వాత మా మ్యారేజ్ యానివర్సరీ ఉంది కదా, ఆ స్పెషల్ డే రోజు ఇద్దాం ఆరుహి వైపు ప్రేమగా చూస్తూ అన్నాడు రణధీర్. ఆరుహి హ్యాపీగా ఫీల్ అవుతూ చిన్నగా నవ్వగా, దట్స్ పర్ఫెక్ట్ అన్నయ్య అని అన్నాడు రియాన్ హ్యాపీగా నవ్వుతూ. ఆ నవ్వుతూ జతకలిపింది నిధి. ఆరుహి రాకతో ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది. నలుగురు సరదాగా మాట్లాడుకుంటూ నవ్వులు చిందిస్తూ బ్రేక్ఫాస్ట్ చేసేశారు. బ్రేక్ఫాస్ట్ ముగించి హాల్లో సెటిల్ అయ్యారు. నిధి, రియాన్, ఆంటీ అంకుల్ని రమ్మని చెప్పాను మీ మ్యారేజ్ గురించి మాట్లాడడానికి. మీకు ఓకే కదా అని అడిగాడు రణధీర్. నిధి రియాన్ మొహంలోకి చూస్తుంది అతని రెస్పాన్స్ కోసం. రియాన్ క్షణం కూడా ఆలోచించకుండా ఓకేనయ్యా, నీ ఇష్టం అని అనడంతో అంతులేని ఆనందంతో పొంగిపోయింది నిధి. రణధీర్, ఆరుహి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అన్నయ్య, ఒబెరాయ్ హోటల్లో అంత సెట్ చేసావా అని రియాన్ అడుగుతుంటే, ఆల్ సెట్ అని అన్నాడు రణధీర్. వదిన వల్ల మన లిస్టులో 2 hotels చేరాయి రియాన్ నవ్వుతూ అంటుంటే రణధీర్ ఆరుహితో పాటు నిధి నవ్వేసింది. అన్నదమ్ములిద్దరూ ఒబెరాయ్ హోటల్ గురించి మాటల్లో పడగా నిధి, ఆరుహి ఒకరి గురించి మరొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మాటల్లో ఆరుహి సాక్షికి కాల్ చేసి తను వచ్చిన విషయం చెప్పగా ఫ్రెండ్ని మీట్ అవ్వాలని ఆరాటపడుతూ వెంటనే ఆకాష్తో పాటు ఇంటికి చేరుకుంది సాక్షి. ఆరుహి, సాక్షి ఒకరినొకరు హక్ చేసుకుని ఎమోషనల్ అవ్వగా ఆకాష్, రణధీర్ హగ్తో పలకరించుకున్నారు. సూపర్ బడ్డీ, ఫైనల్లీ యు వన్ యువర్ లవ్ తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ అన్నాడు ఆకాష్. ఇంకెప్పుడలా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోకు, అర్థమైందా ఆరుహిని వదులుతూ కన్నీళ్లతో అంది సాక్షి. ఎక్కడికి వెళ్ళను, ప్రామిస్ అని అంటూ తన కన్నీళ్ళని తుడిచింది. సాక్షి ఆరుహిని వదిలి రణధీర్ వైపు చూసి హాయ్ అన్నయ్య అని పలకరించగా ఆరుహి ఆకాష్ వైపు తిరిగి బాగున్నారా అని చిరునవ్వుతో పలకరించింది కన్నీళ్లు తుడుచుకుంటూ. బాగున్నాను, వెల్కమ్ బ్యాక్. మీరిద్దరూ ఒక్కటైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరు ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉండండి. చిన్నగా స్మైల్ ఇచ్చింది ఆరుహి. రియాన్, నిధి, ఆకాష్, సాక్షి ఒకరినొకరు పలకరించుకొని క్షేమ సమాచారాలు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. 3 జంటలు ఒకే దగ్గర చేరడంతో చాలా సందడిగా మారింది ఇల్లంతా. రియాన్, నిధి ఒక్కటయ్యారని తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యారు సాక్షి, ఆకాష్. మగ మహారాజులు వారి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాటలు పడగా మహారాణులు వంటింట్లో చేరారు. ఆరుహి, సాక్షి కలిసి వంట చేస్తుంటే వాళ్ళకు కావలసినవి అందిస్తూ వారు చేసే వంటలని ఆసక్తిగా గమనిస్తూ ఉంది నిధి. ఆకాష్ రియాన్తో మాట్లాడుతున్న రణధీర్ చూపులు ఆరుహి వైపుకి మళ్ళుతూనే ఉన్నాయి.
అన్నయ్య వదినకి సైడ్ కొట్టడం గమనిస్తూనే ఉన్న రియాన్ తనలో తాను నవ్వుకున్నాడు. కాసేపటికి వంట ముగియగా అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ లంచ్ ముగించారు. లంచ్ తర్వాత కాసేపు మాట్లాడుకున్నాక అందరికీ బాయ్ చెప్పి సాక్షి ఆకాష్ వెళ్ళిపోయారు. రణధీర్ రియాన్ గార్డెన్లోకి వెళ్తే నిధి ఆరుహి టీవీ ముందు సెటిల్ అయ్యారు. రియాన్ రణధీర్ మొహంలోకి సంతోషంగా చూస్తూ, చాలా రోజుల తర్వాత నేను హ్యాపీగా చూస్తున్నాను. వదిన నువ్వు కాదనుకొని వెళ్ళిపోయినా గివప్ ఇవ్వకుండా వెతికి పట్టుకొని తన ప్రేమని మళ్ళీ సొంతం చేసుకున్నావు. బ్రేక్ అయిన తన ట్రస్ట్ని మళ్ళీ సంపాదించుకున్నావు. నీలో చేంజ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందన్నయ్య. ప్రౌడ్ స్మైల్తో చూస్తూ ఆనందంగా అన్నాడు రియాన్. రణధీర్ నవ్వుతూ, ఆరుహి వెళ్ళిపోయాకే నా మిస్టేక్ ఏంటో నేను రియలైజ్ అయ్యాను. నేను చేసే ప్రతి పని తనపై ప్రేమతోనే. బట్ ఆ విషయం తనకి అర్థమయ్యేలా చేయకుండా రూడ్గా బిహేవ్ చేశాను. తనని చాలా ఇబ్బంది పెట్టాను అని అన్నాడు. రియాన్ అతని కళ్ళలకు చూస్తూ, అయితే ఇకపై నువ్వు వదినతో టాక్సిక్గా బిహేవ్ చేయవు కదా అని అడిగాడు. అస్సలు చేయను. నా టాక్సిక్ నేచర్ వల్ల తను ఎంత బాధపడిందో అర్థమయ్యాక నా మీద నాకే చాలా కోపం వచ్చింది. నేను తప్పులు చేశాను అండ్ ఐ లెర్న్డ్ లెసన్స్ ఫ్రమ్ దెమ్. మళ్ళీ ఆ మిస్టేక్స్ రిపీట్ అవ్వవు. దిస్ చేంజ్ ఈజ్ పర్మనెంట్. అన్నయ్య మాటలకు రియాన్ హ్యాపీగా నవ్వుతూ అన్నయ్యని హగ్ చేసుకున్నాడు. రణధీర్ తిరిగి హత్తుకుని, నాకు కూడా చాలా హ్యాపీగా ఉందిరా నీ లైఫ్ సెట్ అయిపోతున్నందుకు అని అంటుంటే చిన్నగా స్మైల్ ఇచ్చిన రియాన్ సడన్గా ఏదో గుర్తొచ్చి, అన్నయ్య పరీక్షిత్ జైల్లో నుండి తప్పించుకుని పారిపోయాడట. పోలీసులు వాడి కోసం వెతుకుతున్నారని వాడి మేనేజర్ చెప్పాడు. పరీక్షిత్ ఆస్తులన్నీ వాడి మేనమామ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. వాడు ఎక్కడున్నాడు, మళ్ళీ మీకు ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడేమో అని భయంగా ఉందన్నయ్య. వాడి గురించి నువ్వు కేర్ఫుల్గా ఉండాలి రియాన్ అంటుంటే నవ్వేశాడు రణధీర్. ఆ నవ్వులో రియాన్కి ఏదో అర్థమవుతుంటే, వాడెక్కడున్నాడో నీకు తెలుసా? లేదంటే నువ్వే వాణ్ణి ఏమైనా చేశావా అని అడిగాడు అయోమయంగా చూస్తూ. అవునన్నట్టుగా కళ్ళార్పాడు రణధీర్. ఆశ్చర్యంతో రియాన్ కళ్ళు పెద్దవయ్యాయి. మళ్ళీ ఏం చేశావు? లైఫ్ లాంగ్ జైల్లో ఉండేలా శిక్ష పడేలా చేశావు కదా అని అన్నాడు మెల్లిగా. వాడికి ఆ శిక్ష సరిపోలేదు. పగ ప్రతీకారం అంటూ నా కోసం సిమ్లా వచ్చాడు. షాక్ అయిపోయాడు రియాన్. అందుకే వాడు మన జీవితాల్లోకి మళ్ళీ తొంగి చూసే ఛాన్స్ లేకుండా స్ట్రాంగ్ పనిష్మెంట్ ఇచ్చాను. అంటే చంపేశావా? షాక్తో కూడిన భయంతో అడిగాడు. లేదు, పునర్జన్మ ప్రసాదించాను. అన్నయ్య మాటలకు అర్థం కానట్టుగా చూశాడు రియాన్. వాడిని వేరే కంట్రీలోని ఐలాండ్కి పార్సల్ చేశాం. వాడి తమ్ముడితో పాటు హ్యాపీగా ఉన్నాడు. ఆశ్చర్యపోయిన రియాన్ ఒక పెద్ద సమస్య తీరిపోయినందుకు రిలీఫ్గా బ్రీత్ తీసుకొని అన్నయ్య వైపు ప్రౌడ్ స్మైల్తో చూశాడు. యువర్ సైలెంట్ కిల్లర్ అన్నయ్య. అసలు నీ మీద ఎవరికి డౌట్ రాలేదు. నువ్వు చెప్పేదాకా నాకు కూడా డౌట్ రాలేదు. మామూలు బ్రెయిన్ కాదు నీది. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ చేతులు జోడించాడు రియాన్. రణధీర్ గట్టిగా నవ్వేశాడు. రియాన్ ఆ నవ్వుతో జతగలిపాడు. నైట్ వరకు నీరజ దినకర్లు వచ్చేశారు. రణధీర్ ఆరుహిలని కాబోయే అల్లుణ్ణి ఆప్యాయంగా పలకరించి కూతుని హత్తుకుని తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఎమోషనల్ అయ్యారు. క్షేమ సమాచారాలు మాట్లాడుకోవడం అయ్యాక అందరూ కలిసి డిన్నర్ చేసేసి పెళ్లి గురించిన మాటల్లో పడ్డారు. మరుసటి రోజు పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించారు. 15 రోజుల్లో నిశ్చితార్థం. ఆ తర్వాత మరో 10 రోజుల్లో పెళ్లి ముహూర్తం నిశ్చయించడంతో ఇరు కుటుంబాల్లో అంతులేని సంతోషం నెలకొంది. 10 రోజులు శరవేగంగా గడిచిపోయాయి. మరుసటి రోజు రణధీర్ ఆరుహిల ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ. ఆరుహి తమ రూమంతా క్యాండిల్ లైట్స్తో నింపేసి గుమ్మం ముందు పతి నడిచే దారిని ఎర్ర గులాబీ రేకులు పరిచి బెడ్ మొత్తం మల్లెలతో నింపేసి మధ్యలో ఎర్రని గులాబీ రేకులతో పెద్ద హార్ట్ సింబల్ తీర్చిదిద్ది శ్రీవారికి ఇష్టమైన వైట్ కలర్ డిజైనర్ శారీ కట్టుకుని అందంగా రెడీ అయి అతని రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తూ బాల్కనీలో నిలబడింది. 11:50 అవుతుంది. అయినా రణధీర్ రాలేదు. ఆరుహి మొహంలో అప్పటిదాకా ఉన్న ఎక్సైట్మెంట్ నిరాశగా మారింది. ఆయన బిజీగా ఉన్నారేమో, అసలు ఆయనకి గుర్తుందో లేదో. చిన్నగా నిట్టూరుస్తూ రూమ్లోకి వచ్చేసరికి కాలింగ్ బెల్ మోగింది. ఆరుహి మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి ఒక్కసారిగా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. ఒక్క క్షణం భయపడింది ఆరుహి. మరుక్షణమే గార్డెన్ మొత్తం చిన్ని లైట్స్ ఒక్కొక్కటిగా వెలుగుతాయి. ఆ వెలుగులు నక్షత్రాల్లా మెరుస్తూ
మొత్తం ప్రదేశాన్ని స్వర్గంలా మార్చేశాయి. ఆరుహి ఆశ్చర్యంగా ముందుకు నడుస్తుంది. అడుగు బయటికి పడగానే పాదానికి మ్యాట్ కాకుండా పూల రేకుల్లా శృతి మెత్తగా తగిలేసరికి కిందకు చూస్తుంది. ఎర్ర గులాబీలతో పొడవైన దారుంటుంది. ఆరుహి సంతోషంగా నవ్వుతూ ఆ దారి నుండి అడుగులు వేస్తూ ఎదురుగా చూస్తూ అలాగే ఆగిపోతుంది. ఒక పెద్ద హార్ట్షిప్, ఎర్రని గులాబీల పూల అలంకరణ, దాని మధ్యలో హ్యాపీ ఫస్ట్ యానివర్సరీ మై లవ్ అని బంగారు అక్షరాలతో రాసుంటుంది. దానికి ఇరువైపులా బిగ్ స్క్రీన్పై వారి క్యూట్ ఫొటోస్ ఒకదాని తర్వాత మరొకటి డిస్ప్లే అవుతూ ఉంటాయి. అది చూడగానే అమితంగా సర్ప్రైజ్ అయిపోయింది ఆరుహి. ఆమె కళ్ళలో ఆశ్చర్యం, చిరునవ్వు, ఆనందం అన్నీ ఒకేసారి కనిపిస్తాయి. ఆమె కళ్ళు రణధీర్ కోసం చుట్టూ చూస్తుండగా హ్యాపీ యానివర్సరీ మై స్వీట్ హార్ట్ వెనుక నుండి రణధీర్ స్వరం మధురంగా వినిపిస్తుంది. రివ్వును వెనక్కి తిరిగి చూస్తుంది ఆరుహి. బ్లాక్ సూట్లో అందంగా రెడీ అయిన రణధీర్ చేతిలో వైట్ రోజ్ ఫ్లవర్ బొకేతో ప్రేమతో నిండిన చిరునవ్వుతో ప్రత్యక్షమవుతాడు. ఆరుహి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హ్యాపీ యానివర్సరీ అంటూ అతన్ని ఒక్కసారిగా కౌగిలించుకుంది. రణధీర్ సంతోషంగా ఆమెను పట్టుకుని లేపి గిరున తిరిగి వదిలి ఆమె నుదుటన ప్రేమగా ముద్దు పెట్టాడు. ఇదంతా నువ్వే చేశావా అని అడుగుతుంది. నవ్వుతూ తలాడిస్తాడు. నువ్వు మర్చిపోయావేమో అనుకున్నా ఆరుహి అంటుంటే, నా లైఫ్లో హ్యాపీనెస్ తీసుకొచ్చిన ఈ స్పెషల్ డేని నేనెలా మర్చిపోతాను అని అన్నాడు రణధీర్. ఆరుహి మనసు మురిసిపోయింది. రణధీర్ ఆమె చెయ్యందుకుని హార్ట్ షేప్ ఫ్లవర్ డెకర్ దగ్గరికి తీసుకెళ్లాడు. దాని వెనకాల కేక్తో ఉన్న టేబుల్ తీసి ముందు పెట్టి ఆరుహి వైపు చూశాడు. గుండె నిండా సంబరంతో అందంగా నవ్వుతూ అతని దగ్గరికి కదులుతుంది. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు ప్రేమగా కేక్ తినిపించుకుంటారు. వెంటనే ఆకాశంలో ఫైర్ క్రాకర్స్ వెలుగులు విరజిమ్మాయి. ఇద్దరూ చేయి పట్టుకుని స్క్రీన్పై కదలాడుతున్న ఫోటోల్ని చూస్తూ నవ్వుకుంటూ వారి మొదటి పరిచయం నుండి పెళ్లి వరకు జరిగిన సరదా జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటారు. రాత్రి మరింత అందంగా మారుతుంది. వెలుగుల మధ్య, సంగీతం మధ్య, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ మధ్య ఇద్దరూ నెమ్మదిగా డాన్స్ చేస్తూ ఉంటారు. ఆరుహి మొహంలో ఆశ్చర్యం, ఆనందం, ప్రేమ. రణధీర్ మొహంలో తృప్తి, ఆప్యాయత. కాసేపటికి ఇద్దరు లోపల కదిలారు. రూమ్ని చూసి సర్ప్రైజ్ అయిపోయాడు రణధీర్. తను పెట్టిన ఎఫర్ట్లు, ఆమె ప్రేమ కనిపిస్తుంటే అతని మనసు మురిసిపోయింది. ప్రేమగా తనని ఎత్తుకొని బెడ్ మీదకి చేరాడు. ఒకరిపై మరొకరి ప్రేమని చేతుల్లో తెలుపుకుంటూ ఆ రాత్రిని మధురమైన రాత్రిగా మలుచుకున్నారు. వారి మొదటి పెళ్లి రోజు ఒక వేడుక మాత్రమే కాదు, వారి ప్రేమకు కలిసి గడిపిన జ్ఞాపకాలకు, రాబోయే మధురమైన జీవితానికి ఇచ్చుకున్న అందమైన వాగ్దానం. ఆ తరువాత ఏం జరగబోతుంది? రణధీర్ ఆరుహిల మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి? రియాన్ నిధిల ఎంగేజ్మెంట్ పెళ్లి ఎలా జరగబోతాయి? అన్ని జంటల మధ్య ఎలాంటి అందమైన మూమెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.